ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు హ్యాపీ మామ్. సో ఎలా ఉన్నారు అందరూ? దీపావళి దసరా బాగా సెలబ్రేట్ చేసుకున్నారా? ఎస్, మేమైతే ఫుల్ టు బిందా సెలబ్రేట్ చేసుకున్నాము. దసరాకి అమ్మ దగ్గరికి వెళ్ళాను అండ్ దివాళీ మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్నాము అండ్ ఆల్ వెంట్ గుడ్. సో ఇన్ బిట్వీన్ దీస్ సెలబ్రేషన్స్ అండ్ దర్ సో మచ్ హ్యాపెనింగ్ ఇన్ బిట్వీన్. మేము తిరుపతి కూడా వెళ్ళొచ్చాము. సో చాలా జరిగిందనమాట. సో అందుకని వీడియోస్ నేను రెగ్యులర్గా పోస్ట్ చేయలేకపోయాను. బట్ హియర్ ఐ యామ్ బ్యాక్ అగైన్. సో మనం ప్రీవియస్ వీడియోస్లో మనము ట్యాంట్రమ్స్ని ఎలా అంటే ఎలాగ మేనేజ్ చేయాలి, పిల్లల ఆ సిచ్యువేషన్స్ని ఎలా డీల్ చేయాలి, బై కంట్రోలింగ్ అవర్ ఇమోషన్స్ హౌ కెన్ వీ చేంజ్ ద ఎన్విరాన్మెంట్ ఓవర్ దేర్ అనేది డిస్కస్ చేసుకున్నాం. సో బేసికల్గా అక్కడ ఇప్పుడు ఒక ట్యాంట్రమ్ క్రియేట్ అయింది అంటే చిల్డ్రన్ గెట్ యాంగ్రీ అబౌట్ సంథింగ్ బేసిక్గా. సో ఫస్ట్ ఈజ్ ద యాంగర్, అప్సెట్ అవుతారు, కోపం తెచ్చుకుంటారు. సో అప్సెట్ అయిన యాంగర్ అంటే కోపం తెచ్చుకున్నా కూడా ఆ కోపాన్ని హౌ షుడ్ వి టీచ్ అవర్ చిల్డ్రన్ టు మేనేజ్ దేర్ యాంగర్ అనేది నేను రీసెంట్గా నేర్చుకుంటూ ఉన్నాను. సో నేను నేర్చుకున్నది మీతో కొన్ని పాయింట్స్ షేర్ చేసుకోవాలని అనిపించి సో హియర్ ఐ యామ్ టుడే. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో వితౌట్ ఎనీ డిలే. So basically anger is not a bad emotion. Anger is like any other emotion అండి. హ్యాపీనెస్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం, సాడ్నెస్ ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాం, అలాగే యాంగర్ ఈజ్ ఆల్సో ఇమోషన్. అది కూడా ఒక ఇమోషన్. అండ్ వాట్ వీ డూ విత్ దట్ యాంగర్, దాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము, హౌ డు వీ కంట్రోల్ ఆర్ హౌ డు వీ మేనేజ్ అవర్ యాంగర్ ఈజ్ వాట్ మ్యాటర్స్ ద మోస్ట్. సో బేసికల్గా మన పిల్లల్ని కూడా మనం కంప్లీట్గా యాంగర్ని ఎక్స్ప్రెస్ చేయొద్దని, లేకపోతే మీరు కోపం పడకూడదని చెప్పకుండా, కోపం పడినప్పుడు నీకు కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి అనేది మనం వాళ్ళకి నేర్పిస్తే ఇట్ విల్ బి బెటర్ ఫర్ దెమ్ ఇన్ ద ఫ్యూచర్ యాజ్ వెల్. మనం కూడా దీని నుంచి చాలా నేర్చుకోవచ్చు. సో అలా కాకుండా యాంగర్ని వద్దు, కంప్లీట్గా అసలు నువ్వు కోపం పడొద్దు అని చెప్తే ఏమవుతుందంటే దే విల్ లోపల వాళ్ళ ఫీలింగ్స్ని సప్రెస్ చేసేసుకోవడము, నెమ్మదిగా ఇట్ కెన్ డెవలప్, ఇట్ మైట్ డెవలప్ ఇంటూ యునో ఒక డిప్రెషన్ కింద, లేకపోతే రేజ్ ఇష్యూస్ కింద, లేకపోతే సంథింగ్ ఇట్ యాంగ్జైటీ కింద ఇట్ డెవలప్స్ ఇంటూ వేరియస్ థింగ్స్ అనమాట. సో అవన్నీ జరగకుండా ఉండాలి అంటే వీ షుడ్ టీచ్ అవర్ చిల్డ్రన్ అండ్ అవర్ సెల్స్ టు బీ కంపోజ్డ్, కామ్ and we should be able to express our emotions and regulate them properly. So ప్రాపర్గా నాకు when I was younger, much younger than I am now, అప్పుడు నాకు చాలా కోపం. I used to be very angry, అంటే very very angry అనమాట. But there were times when my dad died. I was 23 years old అనుకుంటా. My dad died and situations were hectic and they were helpless at that moment. అప్పుడు నాకు I remember I got married. I remember that my husband he took me in completely, he took me in completely like a child. he really got me out of that depression and all. I went through a lot when I was married because appude dad chanipodamu and immediate ga నాకు మ్యారేజ్ అవటము, లీవింగ్ మై మదర్ అండ్ మై సిస్టర్ అలోన్ ఓవర్ దేర్ అండ్ మూవింగ్ టు వెరీ ఫార్ స్టేట్. ఐ డోంట్ ఈవెన్ నో ద లాంగ్వేజ్ అండ్ ఇట్ వాజ్ లైక్ హెల్ ఫర్ మీ. బట్ my husband is the one who got me out of all that. He used to treat me with so much care and love, and I'm so forever grateful for that until even today. So my husband used to tell, I used to be angry, I used to be like I used to be a moodist at that time. I used to have so many emotions. I used to vent all of those emotions on my husband only, because he is the one who is with me. So లేకపోతే కంప్లీట్గా I used to lock myself in, లేకపోతే I used to vent out everything on him. So he understood that and he guided me well through that.
he told me that he used to be an angry person as well, but later his life taught him so many lessons అని చెప్పారు. సో ఆయన నాకు చెప్పారు, ఒక కోట్ చదివారంట, ఆ కోట్ నాకు చెప్పారు, అది నాకు ఇప్పటికీ కూడా గుర్తు. ఐ రిమెంబర్ దట్ దిస్ ఇస్ ద కోట్ దట్ గోస్ లైక్ దిస్: హోల్డింగ్ ఆన్ టు యాంగర్ ఈజ్ లైక్ గ్రాస్పింగ్ a hot piece of hot coal with an intent of throwing it at someone else, but we end up getting hurt. అంటే క్లియర్గా చెప్తాను, మనము ఇది కోపం అనేది ఎలాంటిదంటే మండుతున్న బొగ్గు ముక్కను తీసుకొని మన చేతిలోకి వేరే వాళ్ళకి మీదకి ఇసురుదామన్న ఉద్దేశంతో దాని చేతిలోకి తీసుకోవటం, మండుతున్న బొగ్గుని. కానీ అదేం జరుగుతుంది, ఫస్ట్ మనమే హర్ట్ అవుతాం దానివల్ల. సో దిస్ such a beautiful quote kada, and this quote completely changed my view of anger anamata. Then I realized anger is a emotion. It isn't a bad emotion, but it is a very strong emotion, and it needs to be controlled, it needs to be managed అని నేను అర్థం చేసుకున్నాను. And I don't say that I am completely numb person now, not a composed calm person now. I get angry sometimes too, but I know better than before. ఇప్పుడు నాకు తెలుసు దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, ఎలాగా దాన్ని కంట్రోల్ చేసుకోవాలనేది నాకు ఇప్పుడు నేను నేర్చుకుంటున్నాను. సో ఫైనలీ మనం పిల్లలకి ఈ యాంగర్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి, దాన్ని ఎలా వెంట్ అవుట్ చేయాలి అనేది ఎలా నేర్పించాలి అంటే, దెర్ ఆర్ ఫ్యూ టూల్స్ టు బి ప్రిసైజ్. సో బేసికల్గా బాగా కోపం పడుతున్న చైల్డ్ దగ్గరికి వెళ్ళి వాట్ షుడ్ వి సే, మనం ఏం చెప్పాలి, వెళ్ళేసేసి మీరు కూడా ఈక్వల్గా ఏంటి ఇప్పుడు ఎందుకు కోపం పడుతున్నావు, కోపం పడాల్సిన అవసరం లేదు, నో ప్లీజ్ డోంట్ ఇన్వాలిడేట్ దర్ ఇమోషన్స్ ఇమ్మీడియట్గా అలాగా వాళ్ళ ఇమోషన్స్ని కొట్టి పారేస్తే దే ఫీల్ లైక్ they feel bad. So first ఏం చేయాలి అంటే they need to know that their emotions are valid, their feelings are valid అనమాట. సో దానికోసం మనం ఏం చేయాలి, we should go to them if they need us, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. we should లెర్న్ వాట్ దే ఆర్ యాంగ్రీ అబౌట్, దేని గురించి యాంగ్రీ అవుతున్నారో తెలుసుకోండి. వాళ్ళు చెప్పే సిచ్యువేషన్లో ఉంటే కోపం పడడం అనేది ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ థింగ్ అన్న విషయాన్ని వాళ్ళకి తెలియజేయండి. అండ్ ఆల్సో కోపము పడుతున్నప్పుడు what do they want, how are the feeling అనేది అడగండి వాళ్ళని. అండ్ ఆల్సో వాళ్ళు కోపంగా ఉన్నప్పుడు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళటం ఇష్టపడట్లేదు వాళ్ళు. సో ప్లీజ్ మెయింటైన్, if they need space, give them space. If they need space, give them space. This is what I follow particularly with my elder child. ఒక్కోసారి వాడు కోపం వచ్చినప్పుడు హీ వెంట్స్ అవుట్, హీ ఈజ్ లెర్నింగ్ లైక్ మీ, హీ వెంట్స్ అవుట్. లేదు అంటే హీ నీడ్స్ హిస్ స్పేస్, ఐ విల్ గివ్ హిమ్ హిస్ స్పేస్. వాడి స్పేస్ వాడికి ఇస్తాను. ఐ ఆల్సో టెల్ హిమ్, ఇఫ్ యూ నీడ్ మీ ఐ విల్ బీ హియర్. నీకు కావాలంటే నేను ఇక్కడే ఉంటా కన్నా, నీ కోపం అంతా అయిపోయాక యూ కెన్ కమ్ టు మీ. ఐఎమ్ ఆల్వేస్ హియర్ ఫర్ యూ. కోపం పడటం అనేది తప్పు కాదు, బట్ కోపం పడే తరీకా ఉంటుంది, దాన్ని ఫాలో అవ్వాలి అని చెప్పి ఐ టీచ్ హిమ్. అండ్ ఐ ఆల్సో టెల్ హిమ్ దట్ ఐ లవ్ హిమ్ సో మచ్ నో మ్యాటర్ వాట్. సో ఇలాగా మనం పిల్లలు ఎమోషన్స్ని మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేయొచ్చు. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం జరిగిందని కనుక్కొని, ఎందుకు కోపం పడుతున్నారో తెచ్చుకొని, అక్కడ ఏమైనా సాల్వ్ చేయగలిగేది ఉంటే, సొల్యూషన్ ఉంటే యూ కెన్ హెల్ప్ దెమ్. లేదు అంటే లెట్ దెమ్ ఎక్స్ప్రెస్, లెట్ దెమ్ ఫీల్ దట్ ఇమోషన్, గివ్ దెమ్ సమ్ టైమ్. సో ఫస్ట్ మనం ఇమోషన్స్, యాంగర్ అనేది అర్థం చేసుకోవాలి, వాళ్ళు ఎందుకు కోపం పడుతున్నారని తెలుసుకోవాలి. నెక్స్ట్, హౌ టు హెల్ప్ దెమ్ టు ఎక్స్ప్రెస్ దేర్ యాంగర్. వాళ్ళ బిగ్ ఫీలింగ్స్ని వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి. ఆస్క్ దెమ్ ఇఫ్ దే ఆర్ రియలీ వెరీ యాంగ్రీ, ఇఫ్ దే ఫీల్ లైక్ ఏదో క్వారల్ అయ్యింది ఇద్దరికి, వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరికి, దే వాంట్ టు బీట్ దట్ పర్సన్ అప్, బట్ దే కుడెంట్ డూ ఇట్, బట్ దే కాంట్ డూ ఇట్. సో బట్ దే షుడెంట్ డూ ఇట్. అదే అక్కడ పాయింట్. అక్కడ వాళ్ళకి ఎంత కోపం వచ్చినా కూడా దే షుడ్ get themselves back together and they can vent out that emotion on something else.
యూ కెన్ వాళ్ళ బిగ్ ఫీలింగ్స్ని వాళ్ళు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అనేది మనం నేర్పించాలి. సో వాళ్ళు ఎలాగ వెంట్ అవుట్ చేయొచ్చు ఆ ఎమోషన్స్ని, దేర్ ఆర్ ఫ్యూ వేస్. అంటే మనకు బాగా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తాం, కొంతమంది వస్తువులు ఇసిరేస్తారు. అలా కాకుండా టీచ్ దెమ్ టు హోల్డ్ ఆన్ టు థింగ్స్ సో టైట్. హౌ మచ్ వాళ్ళకి ఎంత కోపం ఉంటే అంత గట్టిగా థింగ్స్ని హోల్డ్ ఆన్ చేయమనండి. లైక్ ఆర్ ఆస్క్ దెమ్ టు పంచ్ in the pillow, or ask them to punch into the bags or something. వాళ్ళు ఎమోషన్స్ని దే నీడ్ టు వెంట్ అవుట్, దే నీడ్ టు రిలీజ్ దేర్ ఎమోషన్స్, సో రిలీజ్ దేర్ ఫీలింగ్స్. సో అలా వాళ్ళని పంచ్ అవుట్ చేయమను, లేకపోతే ఆస్క్ దెమ్ టు హోల్డ్ దేర్ fists and bump into something softer so that they can vent out, or else ask them to write down. My పెద్ద బాబు ఇది బాగా చేస్తాడు. he when he becomes very angry, when he gets very angry, వాడు sometimes he vents out it in a very, I've been watching this and I feel so proud of it. He writes what he feels. I'm very angry right now, my tammudu is taking all of my toys, I'm very angry right now, I'm not liking it. ఇలా ఒక 3, 4, 5 సెంటెన్సెస్ వాడు రాసేస్తాడనమాట. he does it repeatedly అనమాట. ఆ రాసిందే రాసి వాడు కోపం తగ్గేంత వరకు కూడా ఒక 4, 5 టైమ్స్ రాసేసాక he feels better and he comes to me. అప్పుడు he comes to me and he talks to me. సో ఇలాగ రాయటానికో, స్క్రిబుల్ చేయటానికో, లేకపోతే ఆస్క్ దెమ్ టు డ్రా దేర్ యాంగర్. వాళ్ళ యాంగర్ ఎంత బిగ్గా ఉంది అని కూడా మీరు అడగచ్చు. చిన్నపిల్లల విషయంలో అయితే ఇంత బిగ్ ఉందా, ఎలా ఉంది అని అడగచ్చు. సో ఇలాగ చాలా వేస్ ఉన్నాయన్నమాట మన పిల్లలకి యాంగర్ని ఎక్స్ప్రెస్ చేయడానికి హెల్ప్ చేయటంలో. సో ఇలాగ ప్రాపర్గా యాంగర్ని ఎక్స్ప్రెస్ చేయటము, ఆస్క్ దెమ్ టు టేక్ డీప్ బ్రెత్స్. అలా కోపం వచ్చినప్పుడు ట్రై టు టేక్ డీప్ బ్రెత్స్ అని చెప్పండి. అండ్ పంచింగ్ ఇంటూ something soft అని చెప్పండి, ఇంటూ పిల్లోస్ ఆర్ సంథింగ్ లైక్ దట్. డ్రా దేర్ ఎమోషన్స్, స్క్రిబుల్ దేర్ ఎమోషన్స్, రైట్ దేర్ ఫీలింగ్స్. ఇవన్నీ కూడా చేయొచ్చు పిల్లల చేత. సో ఐ బీన్ లెర్నింగ్ ఆల్ దిస్ అండ్ ఐ బీన్ ప్రాక్టీసింగ్ దెమ్ మై సెల్ఫ్ అండ్ ఆల్సో విత్ మై చిల్డ్రన్, అండ్ ఇట్ ఈస్ హెల్పింగ్ అస్ అ లాట్ టు గెట్ త్రూ సో మచ్. సో ఇందుకనే ఇది షేర్ చేసుకుందామని అనిపించింది. హోప్ యూ లైక్ ద వీడియో. మీకు కనుక ఈ వీడియో మీకు నచ్చినట్టుగా, ఈ వీడియో యూస్ఫుల్గా అనిపించింటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ మూన్. థ్యాంక్ యూ సో మచ్. Bye.